హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా భలే రుచి. ఈరోజు వీడియోలో కుక్కర్లో ఎంతో టేస్టీగా అలాగే చాలా సింపుల్గా చేసుకునే టమాటో పులావ్ చూద్దామండి. ఈ టమాటో పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఈ టమాటో పులావ్ ఉంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు కూడా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి ఏదైనా త్వరగా చేయాలనుకుంటే ఇది ఈజీగా చేసేయచ్చండి. ముందుగా దీన్ని తయారు చేయడానికి ఒక గిన్నెలోకి ఒక 250 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ వేసుకోండి. నేను ఇక్కడ ఈ గ్లాసు బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్తో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత దీనిలోకి ఒక గ్లాసున్నర వరకు వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 3 పండిన టమాటాలు వేసుకోవాలి. ఈ సైజులో ఉన్న టమాటాలు తీసుకున్నాను నేను. 3 టమాటాలు పండినవి. అలాగే ఒక 4-5 కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇవి లేదంటే నార్మల్ రెడ్ చిల్లీ కూడా వేసుకోండి. ఇవి వేయటం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది మనకి టమాటా పులావ్ అనేది. వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని వీటిని బాగా ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనకి పైన టమాటా పైన తొక్క ఉంది కదా, అది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ఈ టమాటాలని పైన పొట్టు తీసేసి వేసుకోవాలి. అలాగే మనం ఉడికించుకున్న ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఇక్కడ చూపించినట్లుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, అందుకే నేను నెయ్యి వేసాను. కావాలంటే మీరు అచ్చం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, లేదంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకోండి. మిరియాలు, అలాగే యాలకులు, లవంగాలు, చెక్క అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకోండి. ఆ తర్వాత ఒక 10 జీడిపప్పులు కూడా వేసుకోండి. వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలండి, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని మనం ఎసర్లోకి వాడుకోవచ్చు. ఇక్కడ ఒక అర గ్లాస్ వరకు టమాటాలు ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కాబట్టి నేను మరో గ్లాస్ వరకు వేసుకున్నాను. ఒక గ్లాస్కి 1 గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ పోసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఉల్లిపాయలు బాగా వేగాయండి. నేను ఇక్కడ కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్, బంగాళదుంప అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి, లేదంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. నేను దీనిలోనే కొన్ని గ్రీన్ పీస్ కూడా వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కట్ చేసుకున్న టమాటాను కూడా వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని వేసేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ బాగా ఫ్రై అవ్వాలండి, కాబట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా బాగా ఉడుకుతూ ఉండాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్లుగా చూసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కట్ చేసుకున్న పుదీనా ఒక గుప్పెడు వేసుకోండి. పుదీనా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. పుదీనా కూడా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా బాగా వేగిన తర్వాత దీనిలోకి మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ వేసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా ఈ టమాటా పులావ్ని చేసుకోవచ్చు. రైస్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మనకి మరీ గట్టిగా తిప్పేయకుండా కొంచెం నిదానంగా తిప్పుతూ మగ్గించాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీగా పెట్టుకున్న ఒక గ్లాసున్నర వాటర్ని వేసేసుకోవాలి. ఆ తర్వాత తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు కనుక ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్స్ వస్తే మనకి ఇది చక్కగా కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇక్కడ నేను 2 విజిల్స్ తర్వాత పూర్తిగా గాలంతా పోయిన తర్వాత ఓపెన్ చేశాను. ఈ
టమాటా పులావ్ మరీ డ్రైగా ఉండదు, అలా అని మరీ ఇదిగా కూడా ఉండదండి. మంచి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. మనకి దీనిలోకి నంచుకోవడానికి కూడా ఏం అవసరం ఉండదు, ఇలానే తినేయచ్చు. మనకి గ్రేవీ ఏం అవసరం ఉండదండి, చాలా బాగుంటుంది. కావాలంటే మీరు పెరుగు రైతాతో సర్వ్ చేసుకోండి, చాలా ఎమ్మిగా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా టమాటా పులావ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.